హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ 8లోకి మరో కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయ్యాడు. అతని పేరు వచ్చేసి పరమేశ్వర్ హివ్రాలే. కొంచెం వెరైటీగా ఉంది కదా. కామారెడ్డి కుర్రోడు. జనరల్గా ఇలాంటి పేర్లు మేబీ వేరే దగ్గర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇట్లా ఉంటుందేమో అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీకేమైనా తెలిసి కామెంట్ చేయండి. ఇతను వచ్చేసి జూన్ 28న పుట్టాడు. బర్త్డే జూన్ 28. కామారెడ్డి. బీటెక్ కంప్లీట్ చేశాడు మనోడు. ఇక వైఫ్, ఇద్దరు పిల్లలు. వైఫ్ శిరీష, 2 సన్స్ ఉన్నారు. కామారెడ్డిలోని సందీప్ అని జూనియర్ కాలేజీలో చదువుకొని, అలాగే విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేశాడు ఇతను. దాని తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్, యాక్టింగ్ కోర్సులు చేయడం జరిగింది. సో మంచి భావాలు ఉన్న వ్యక్తి ఇతను. యాక్చువల్లీ డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్, కానీ డైరెక్షన్కి వెళ్తే కమర్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి పట్టకూటి కోసం యాక్టర్కి కూడా మారాడు. మారి కొన్ని సినిమాలు అయితే చేయడం జరిగింది. చిరుగొడవలు, కుమారి 18, లావణ్య విత్ లవ్ బాయ్స్, జాతీయ రహదారి ఇలాంటి సినిమాలు యాక్టింగ్ చేశాడు. అలాగే ఇతను ఒక సినిమా డైరెక్షన్ చేయడం జరిగింది. అంటే ఇతని మెంటాలిటీ ఏంటి, ఇతని భావాలు ఏంటని తెలుసుకోవడానికి ఈ సినిమా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా పేరు ఏంటంటే గుమ్మడి నర్సయ్య. గుమ్మడి నర్సయ్య అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుమ్మడి నర్సయ్య సినిమాతోటే డైరెక్షన్ స్టార్ట్ చేశాడు. గుమ్మడి నర్సయ్య అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇల్లందులో. ఇప్పటికీ సైకిల్ మీద తిరుగుతాడు ఈయన. అంటే చాలా సిన్సియర్ ఎమ్మెల్యే. సిపిఎం తరపు నుంచి గెలిచాడు అనుకుంటా, ఎర్ర పార్టీ. అంటే ఎంత సాదాసీదాగా ఉంటాడు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, సైకిల్ మీద తిరుగుతాడు, ఆర్టీసీ బస్సులో పోతాడు, అసెంబ్లీకి కూడా ఆర్టీసీ బస్సులో వస్తాడు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర చేయాలని చెప్పేసి గుమ్మడి నర్సయ్య ఆయన పేరు మీదనే ఈయన బయోపిక్ తీయడం జరిగింది. సో ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ బిగ్ బాస్ 8లోకి వస్తున్నాడు. ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. ఇతని గురించి మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మరి పరమేశ్వర్ హివ్రాలే ఎన్ని వీక్స్ వరకు కొనసాగలుగుతాడు? ఇతను యాక్టింగ్ చేసిన సినిమాలు ఏమైనా చూసారా? కామెంట్ చేయండి.